ప్రైజ్ లార్డ్. తోమా గారు మొట్టమొదటిగా భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఒక నది ప్రాంతాన తోమా గారు భారతదేశంలోని నడుస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు నీటిలో నిల్చొని బయటన భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఆత్మశాంతి కలుగజేయాలని చెప్పి ఆ నీటి దగ్గరికి రమ్మని చెప్పారంట. అదంతా తోమా గారు చూస్తున్నారంట. కుటుంబ వాళ్ళు బయట ఉండి నమస్కారం పెడుతున్నారంట. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం నీటిలో ఉండి నీటిని పైకి ఇలా ఇసురుతూ వీళ్ళు నీటిని ఇసరడం ఏంటి, వాళ్ళు నమస్కారం చేయడం ఏంటి అని చెప్పి చాలా బాధ వేసిందంట. అడుగుదామంటే ఈరోజే నేను భారతదేశంలో అడుగుపెట్టాను కదా, ఎలాగ నేను వీళ్ళని అడగాలని చెప్పి ఒక తోమా గారు అలా చూస్తూనే ఉన్నారంట. అరే, సృష్టించింది దేవుడు సృష్టించారు, నీటిని గాలిని చెట్లని అన్నింటినీ దేవుడు సృష్టించారు కదా, వీళ్ళేంటి నీటికి నమస్కారం చేస్తున్నారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తోమా గారు చాలా బాధపడ్డారంట. ఆ రాత్రి నిద్రపోక దేవునికి ప్రార్థన చేశారంట. ప్రభువా, నేను ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, దయచేసి మీ శక్తిని మీ జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకున్నారంట. తర్వాత రోజున వెళ్ళి మరొక కుటుంబం వచ్చినప్పుడు మరొక కుటుంబం కూడా అలాగే నీటికి నమస్కారం చేస్తున్నప్పుడు తోమ గారు వెళ్ళి అడిగారంట, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇలాగా, నేను కొత్తగా వచ్చాను, నాకు కూడా చెప్పండి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారంట, వీళ్ళ కుటుంబీకుల్లో ఒకరు చనిపోయారు, అందుకే నేను వీళ్ళ కుటుంబీకులకి ఆత్మశాంతి కలగడానికి నేను నీటిని విసురుతున్నాను, ఈ కుటుంబ తరపున మేము ఇలా చేస్తుంటాము అని అన్నారంట. అప్పుడు తోమా గారు ఆశ్చర్యపడ్డారంట. సరే అని చెప్పి వాళ్ళ పక్కన నిల్చుని తోమా గారు కూడా నీటిని ఇసరడం మొదలు పెట్టారంట. ఇసిరినప్పుడు వాళ్ళ ముగ్గురు అడిగారంట, ఏంటండి మీరు కూడా నీటిని ఇస్తున్నారు, మీ ఇంట్లో కూడా ఎవరైనా చనిపోయారా, వాళ్ళకి చెప్పండి పేర్లు, మేము కూడా వాళ్ళకి ఆత్మశాంతి కలగడానికి మేము కూడా చేస్తాము అన్నప్పుడు తోమా గారు అన్నారంట, లేదు ఎవరు చనిపోలేదు, ఇదిగో యెరూషలేములోని మా గృహమందు నేను ఒక మొక్కని నాటాను, ఆ మొక్కకి ఎవరు నీళ్ళేస్తారని నాకు ఒక బాధ కలిగి ఉంది, అందుకనే నేను నీరు వేస్తున్నాను, అక్కడ తడుస్తాయి కదా అని చెప్పినప్పుడు వాళ్ళన్నారు, పిచ్చా ఏంటండి, ఎక్కడో ఉన్న మొక్కలు ఎక్కడ మీరు నీరేస్తే ఎలాగ తడుస్తుంది అని అంటే, మరి చనిపోతే ఎక్కడికి వెళ్తాయో ఆత్మలకు తెలియదు కదా మీకు, ఎక్కడో ఉన్న ఆత్మల్ని మీరు ఎలా తలపగలరండి అన్నప్పుడు అతను కుటుంబీకులు వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అలాంటి ఆత్మకి మనం నీరు ఎలాగ పోయగలమని చెప్పి అందరూ ఆలోచించారంట. అప్పుడు అడిగారంట, ఎవరు నువ్వు ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నావు అంటే, ఇదిగో జీవం గల దేవుడు యేసుప్రభు వారు నన్ను పంపించారు, యేసుప్రభు వారు చెప్పిన గొప్ప మాట, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వేరే మార్గము లేదని చెప్పారు, ఎందుకంటే ఆయన శిలువ మరణం జయించారు, చనిపోయి మూడో రోజున తిరిగి లేచిన గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారంట. తోమా గారు నీటిని దోసెట్లో తీసుకుని ఇలా గాలిపైకి ఇసినప్పుడు గాలిలో ఆ నీరంతా ఆగిపోయిందంట. ఇది ఎలా సాధ్యం, మీకు మంత్రాలు తెలుసా, ఎలా మీరు ఇది చేయగలిగారు, నాకు నేర్పించండి అన్నప్పుడు, నాకు అసాధ్యమైనది కానీ నా దేవునికి సమస్తం సాధ్యము, నా దేవుని వల్ల ఇది సమస్త కలిగినది, యేసుప్రభు వారు తప్ప ఇలాంటి కార్యము ఎవరు చేయలేరని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడికక్కడే రక్షణ పొందారంట. తోమా గారు నాకెందుకు లేని వదిలేదు, వాళ్ళ కోసము భారంతో దేవుని దగ్గర ప్రార్థన చేశారు, అందుకనే అన్ని ఆత్మలను పొందుకోగలిగారు. మనం కూడా వాడు పాడైపోతే మనకెందుకు, వాడు తాగితే మనకెందుకు, వాడు ఏం చేస్తే మనకెందుకని మనం ఎప్పుడు మనము పెడచవని పట్టకూడదు, మనము నాకు కాదులేని మనం వెళ్ళిపోకూడదు, వాళ్ళ కోసం దేవునికి భారం పెట్టారు కాబట్టి మనం తప్పకుండా మనము వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తోమా గారు మరొక ఊరు వెళ్ళి ప్రాంతంలోని అడుగుపెట్టి అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఒక 16 సంవత్సరాల ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే అక్కడున్న భూత వైద్యులు వచ్చారంట. వచ్చిన తర్వాత 30 రోజులు మీరు ఈ చేతికి మీరు ఇది కట్టుకోండి, 30 రోజులు నాకు భోజనం పెట్టండి, 31 రోజున మీకున్నదంతా సక్కము నాకు ఇచ్చేస్తే ఈ దెయ్యము ఈమెను విడిచి వెళ్ళిపోతుంది, లేదంటే ఈ దెయ్యము ఎల్లకాలం మీ దగ్గరే ఉండిపోతుంది, మీ కుటుంబంతో సహవాసం చేస్తుందని ఆ భూత వైద్యుడు చెప్పాడంట. వాళ్ళు భయంకరాంతి ఉంది, నేను తప్పకుండా మేము చేస్తామండి, మాకున్న పొలము అన్నీ అమ్మేసి మీకు ఇచ్చేస్తామండి అని అన్నారంట. అప్పుడు తోమా గారు చూశారంట, వెళ్ళి అన్నారంట, ఎందుకు మీరు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదిగో నేను వెళ్ళగొడతాను అని అన్నారంట. అప్పుడు ఆ భూత వైద్యుడు అన్నాడంట, ఏమిటి ఈమెకు పట్టిన దెయ్యం నీ మాట వింటారా అని అంటే, అప్పుడు తోమా గారు అన్నారంట, దెయ్యం నా మాట కాదు, నా దేవుని మాట వింటుంది, నా దేవుడు చెప్తే ఏ దెయ్యమైనా ఎవరైనా మాట వినాల్సిందే అని చెప్పి అన్నారంట. నజరేయుడైన యేసు నామమున వెళ్ళిపో అన్నప్పుడు ఆ దెయ్యము ఆమె విడిచి వెళ్ళిపోయిందంట. భూత వైద్యుడితో సహా అందరూ రక్షణ పొందారంట. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మనకు దేవుని కార్యములు కాబట్టి ఆయన కార్యములు అనేక మందికి చాటి చెబుదాము. ఈ వాక్యం అంటే నీవు నీ కుటుంబం బహుగా దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్.